సమ్మర్ సీజన్లో సీజనల్ ఫ్రూట్స్ ఏమైనా తిన్నారా? అయితే నేను కొన్ని తిన్నాను. వాటిని చూపిస్తూ నాకు తెలిసిన బెనిఫిట్స్ మీతోటి షేర్ చేసుకుంటాను. ఫస్ట్ వచ్చేసి కోకోనట్ వాటర్, కొబ్బరి నీళ్ళు. ఇది ఓన్లీ సమ్మర్ సీజన్లోనే దొరుకుతుందని కాదు, కానీ ఏ సీజన్లోనైనా అవైలబుల్గా ఉండొచ్చు. కానీ దీన్ని మనం ఎక్కువగా సమ్మర్లో తీసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మన బాడీ సమస్యలకుండా ఉండడానికి, అలాగే చాలా హైడ్రేటెడ్గా ఉండడానికి, ఇంకా మన బాడీలోని ఎలక్ట్రోలైట్స్ని బ్యాలెన్స్ చేయడానికి ఇది తీసుకోవాలి మనం. అండ్ ఆల్సో ఇన్స్టెంట్ ఎనర్జీని మనకి ఇస్తుంది. అండ్ ఇంకొకటి ముంజులు, ఐస్ యాపిల్. దీనికి న్యాచురల్ కూల్ అండ్ ప్రాపర్టీస్ ఉంటాయంటే న్యాచురల్గానే చలువ చేసే ఒక గుణము దీనికి ఉంది. తర్వాత ఇది చాలా రిచ్ ఇన్ విటమిన్స్ లైక్ సి, విటమిన్ కే అండ్ విటమిన్ ఈ. ఇది చాలా హాట్ వెదర్ ఉన్నప్పుడు తీసుకోవడం చాలా మంచిదే బాడీకి. ఇది తినడానికి, తాగడానికి చాలా బాగుంటుంది, కానీ అసలు ఇది తీసుకొని తినడమే పెద్ద టాస్క్. అది ఎలా అయినా సరే ఇదొక వేలో, అలాగే ఇంకొకటి చిన్నవి తీసి అమ్ముతారు. అలా తినాలన్నా ఒలుచుకొని తినడం నాకు రెండు చాలా కష్టమే. ఈక్వల్ టైం పడుతుంది. మీకు ఎలా అనిపిస్తుంది? అంటే జస్ట్ ఆస్కింగ్, కానీ ఎప్పుడో ఒకసారి సంవత్సరానికి కాబట్టి ఆ కష్టం పడవచ్చు ఇది తినడానికి. సో మిస్ చేసుకోకండి. ఎక్కడ అవైలబిలిటీ ఉంటే అక్కడికి వెళ్ళండి, తీసుకోండి, తినండి. మామూలుగానే ఇది తీయగా ఉంటుంది, తినగలుగుతాము. అలాంటిది దీంట్లో షుగర్ వేసుకొని తినేవాళ్ళు ఎవరైనా ఉన్నారా? నేను అలా తినేదాన్ని ఒకప్పుడు, కానీ ఇప్పుడు కాదు. కానీ ఎంత కష్టం పడి ఇలా వలిచిన తర్వాత ఇలా చూసినప్పుడు ఆ కష్టం అంతా పోయి హ్యాపీగా సాటిస్ఫైయింగ్గా లోపలికి వెళ్ళిపోద్ది. మీకు ఆల్రెడీ తెలిసి ఉండొచ్చు, ఒకటి ఏంటంటే వీటిలో చాలా గట్టిగా ఉండేవి ఉంటాయి. అలాంటివి దయచేసి తినకండి. కావలిస్తే ఇందులో వాటర్ ఉంటే వాటర్ తాగండి, కానీ అవి తినకండి. అవి అరగు, చాలా ఇబ్బంది పెట్టేస్తాయి. అంటే స్ట్రక్ అయినట్టు, బయటకు రానట్టు అలా అనిపిస్తుంది. కాబట్టి జాగ్రత్త. అండ్ ఇది సపోటా. ఇందులో చాలా న్యాచురల్ షుగర్స్ ఉంటాయి, అలాగే హై ఫైబర్, ఇంకా ఇన్స్టెంట్ ఎనర్జీని కూడా ఇస్తుంది. ఇది రా మ్యాంగో, పచ్చి మామిడికాయ. చాలా ఇష్టంగా తింటారు చాలామంది. ఉప్పు కారం పెట్టుకొని, కోసుకొని, ఎందులోనైనా వేసుకొని. అయితే ఇది ఇమ్యూనిటీని బూస్ట్ చేస్తుంది. అండ్ ఎక్కువ పర్సెంటేజ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. అలాగే స్కిన్ హెల్త్కి కూడా చాలా మంచిది. తర్వాత విటమిన్ సి అండ్ ఏ ఉంటాయి. డైజెషన్కి కూడా చాలా మంచిది. హై అమౌంట్ ఆఫ్ ఫైబర్ కూడా ఉంటుంది. ఇది ఉట్టిగా తినేటప్పుడు ఎక్కువగా కారం వేసుకొని తినేకండి. మళ్ళీ ఏమవుతుందో అనేది మనందరికీ తెలిసిందే. అలాగే పచ్చి దాంట్లోనే ఇలా తియ్యగా ఉంటుంది, దానికి ఏ ఉప్పు కారం అవసరం ఉండదు. కాబట్టి ఈజీగా అలా కోసుకొని తినేయచ్చు. ఇఫ్ ఇన్ కేస్ మీరు ఎప్పుడైనా తినకపోతే తినడానికి చూడండి, చాలా బాగుంటుంది. నాకైతే ఇష్టం. ఎప్పుడూ ఒకలాగే కాకుండా మామిడికాయ డిఫరెంట్గా తినడానికి ప్రయత్నించండి. తర్వాత ఇది వచ్చేసి అందరికీ చాలా ఇష్టమై ఉండొచ్చు, మామిడికాయ అంటే పండిన మామిడికాయ. దీంట్లో మనకి చాలా వెరైటీస్ ఉంటాయి కదా, అదని ఇదని ఈ రకమని. అన్ని రకాలు తినేవాళ్ళు ఉంటారా? ఉండొచ్చు నాలాగా. అండ్ ఈ మామిడికాయలో కూడా చాలా ఫైబర్ ఉంటుంది, అరుగుదలకి చాలా యూజ్ అవుతుంది. తర్వాత వచ్చేసి ఇందులో విటమిన్ సి, ఏ ఉంటాయి ఎక్కువగా. స్కిన్కి, హెయిర్కి కూడా మంచిది. సో కొన్ని బెనిఫిట్స్ ఉన్నప్పుడు మనం ఏం చేయకూడదు, మిస్ చేయకూడదు తినడం. మిగతా సీజన్స్లో కూడా ఇప్పుడు దొరికేస్తున్నాయి, కానీ అసలు యాక్చువల్ సీజన్ వచ్చేసి సమ్మరే. కాబట్టి ఒరిజినల్ సీజన్లో మీరు తినకుండా మిగతా సీజన్స్లో అది ఫ్రీజ్ చేసి పెస్టిసైడ్స్ ఉంచి అలా ఉండేదాన్ని మీరు ప్రిఫర్ చేయకుండా అప్పుడు తినాలనుకుంటే తినండి. కానీ ఇదే కాబట్టి యాక్చువల్ సీజన్, దీన్ని మాత్రం ఈ సీజన్లో వదులుకోకండి. అసలు ఆ కలర్ చూడండి. ఏమో కానీ ఏ ఇయర్ తిన్నానో నాకు అంత గుర్తులేదు, కానీ ఈ ఇయర్లో మాత్రం ఆల్మోస్ట్ ప్రతిరోజు తింటూనే ఉన్నాను నేను. అంత నచ్చాయి, కానీ అప్పుడు కొన్ని ఇయర్స్ బ్యాక్ ఉన్నంత టేస్ట్ అది లేదు. కానీ ఇలా ఉండే పళ్ళు అంటే మాత్రం బాగా నచ్చుతాయి ఎప్పుడు. అండ్ దిస్ ఇయర్ ఐఎమ్ ఈటింగ్ ఇట్.
ఇంకా ఎంత చెప్పమన్నా చెప్తానే ఉంటాను, ఎందుకంటే సీజనల్ ఫ్రూట్స్ ఇంకా కొంచెం స్పెషల్గా అనిపిస్తాయి తింటున్నప్పుడు. ఎందుకంటే ఇయర్ మొత్తం వెయిట్ చేస్తాం కదా, దానికోసం చూస్తాము. అప్పుడు వెయిట్ చేసినప్పుడు ఏదైతే మన దగ్గర లేదో అప్పుడే దాని వాల్యూ పెరుగుతుంది. సో ఆ విలువ పెరిగి మనం ఎదురు చూసేది అది ఒక రేర్ కైండ్ ఆఫ్ ఫీలింగ్. కాబట్టి ఇంత అలా చెప్తున్నాను. ఈ ఫ్రూట్ చూసారా, అసలు ఆ పర్ఫెక్ట్ మ్యాంగో షేప్లో ఉంది. అసలు కరెక్ట్గా ఆ షేప్లో బాగుంది. ఏదో యాడ్స్లో ఉండేటట్టు అలా ఉండి క్యాప్చర్ చేశాను. కానీ బయట చూస్తే ఇంత బాగుంది, లోపల చూస్తే అస్సలు బాగాలేదు. బయట చూసి లోపలని మనం అలాగే ఉంటుందని ఆశపడకూడదు అని అర్థమైంది. నాకైతే డోంట్ హోప్ ఫర్ అ టేస్టీ బల్బ్ బై ఇట్స్ పీల్ అని అనిపించింది. నిజంగా ఇవన్నీ నేను తిన్నవే చూపిస్తున్నాను. బాగా కట్ చేశాను కదా. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇందులో ఎక్కువ అమౌంట్ ఆఫ్ షుగర్స్ ఉంటాయి, న్యాచురల్ షుగర్సే. కాబట్టి షుగర్ పేషెంట్స్ ఎవరైనా ఉంటే దయచేసి ఎక్కువ తినకండి. ఎక్కువ తినడం మీ ఆరోగ్యానికి మంచిది కాదు, ప్లీజ్. ఇది మొక్కజొన్న. ఇందులో ఎక్కువ ఫైబర్ ఉంటుంది, విటమిన్ ఏ ఉంటుంది, పొటాషియం అండ్ మెగ్నీషియం కూడా ఉంటాయి. తినేటప్పుడు బాగా నమిలి తినండి. ఫైనల్గా మజ్జిగ. ఇది ఎందుకు చూపిస్తున్నానని అనుకుంటున్నారా? మరి ఇన్ని మ్యాంగోస్ తిన్నాక బాడీకి వెయిట్ చేయకుండా ఉంటుందా? అందుకని మజ్జిగ తాగి మర్చండి. బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.